హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ బ్లాగ్. ఈ వ్లాగ్లో అయితే నేను బీరకాయ తొక్కుతో పచ్చడి చేయబోతున్నానండి. చూడండి, తొక్కునైతే బీరకాయలకు ఉండగానే మంచిగా కొంచెం బాగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే బీరకాయకి చాలా మందులు కొడతారు కాబట్టి ఆ తొక్కనైతే పీల్ చేసేసుకున్నాను. చూడండి, పీల్ చేసుకొని ఒక కడాయి తీసేసుకొని అందులో కొంచెం ఆయిల్, అలాగే మన బీరకాయ తొక్కలు, అలాగే 10-15 పచ్చిమిర్చి, అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అలాగే ఒక టేబుల్ స్పూన్ జీరా, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. చింతపండు ఇవన్నీ బాగా మగ్గిపోవాలి. అప్పుడు కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫ్రై అయిపోయింది. నేను ఇప్పుడు మిక్సీ గిన్నెలో తీసుకొని వేసేసుకున్నాను. అలాగే ఒక వెల్లుల్లి, అలాగే కొద్దిగా పసుపు, అలాగే మన టేస్ట్కి తగ్గట్టు చింతపండు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అలాగే ఇంకొక సైడు కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ అయితే వేడైపోయింది. దీంట్లోకి జీలకర్ర ఆవాలు, కొంచెం జీలకర్ర ఆవాలు చిటపటక అంటున్నప్పుడే కొంచెం కొన్ని ఎండుమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు, మీకు ఇష్టమైతే మినపప్పు కూడా వేసుకోవచ్చండి. వేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న దాంట్లోకి ఈ పోపును షిఫ్ట్ చేసుకోవాలి. ఈ బీరకాయ తొక్కలతో చట్నీ చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ బ్లాగ్స్ అండి. బీరకాయ తొక్కలతో పచ్చడి అయితే చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది దోశలోకి కానీ, అలాగే వేడివేడి అన్నంలోకి కానీ కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. ఓకే, బాయ్.